భారత్పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొంతకాలంలోనే పాకిస్తాన్ దివాలా తీయక పరిస్థితి ఏర్పడొచ్చని అంటున్నారు. అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోల్ వరకు కూడా అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధారపడే ఆ దేశానికి విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా అవసరం. అయితే ఇప్పుడు అవి దాదాపుగా నిండుకున్నాయి. ఈ నిల్వలు 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరూ ఇప్పుడు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే సిఐపిసి ప్రకారం డిసెంబర్ 24 నాటికి పాకిస్తాన్ అప్పు $131 బిలియన్ ఉంది. అందుకోసమే ఇప్పుడు IMF సాయం కోసం మరోసారి పాకిస్తాన్ చేయాల్సి వచ్చింది. పాక్ జీడిపిలో అప్పుల వాటా ఇప్పటికే 75% చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచ దేశాల్లో ముద్రపడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. యుద్ధం సృష్టించే భారాన్ని పాకిస్తాన్ మోసే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఇక పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన కూడా పాకిస్తాన్కి అంతులేని నష్టాన్ని కలిగిస్తోంది. అంతేకాదు దేశ భద్రతలో కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థ కూడా ఏమాత్రం బలోపేతంగా లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైన పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోల్ వంటి వాటిని కూడా అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్ రక్షణ నిపుణులు కూడా తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్ 2.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబైకి చెందినటువంటి ఒక సంస్థ విశ్లేషించింది. ఇదే జరిగితే పాకిస్తాన్పై కోలుకోలేని భారం పడుతుంది. అందుకే పాకిస్తాన్ యుద్ధం చేయొద్దని పలువురు సూచిస్తున్నారు.